వీర హనుమాన్ 24వ భాగం. ఉభయ పక్షాలకు యుద్ధం ఆరంభమైంది. రాక్షసులు గదలతోనూ శక్తులతోనూ శూలాలతోనూ గొడ్డళ్లతోనూ వానరులపైకి ఉరికి కొట్టసాగారు. వానరులు రాక్షసుల మీద చెట్లు, పెద్ద పెద్ద రాళ్ళు, తమ గోళ్ళు కోరలు ఉపయోగించారు. కొందరు రాక్షసులు ప్రాకారాల మీద నుంచి వానరుల మీద ఆయుధాలు ప్రయోగించారు. వానరులు ప్రాకారాల మీదకి ఎగిరి రాక్షసులను కింద పడదోశారు. రాక్షస వానరుల మధ్య అతి భయంకరమైన దొమ్మి యుద్ధం జరిగింది. దొమ్మి యుద్ధంతో పాటు ద్వంద్వ యుద్ధాలు కూడా జరిగాయి. ఇంద్రజిత్తు అంగదుడితోనూ విభీషణుడి మంత్రుల్లో ఒకడైన సంపాతి అనేవాడు ప్రజంఘుడనే రాక్షసుడితోనూ హనుమంతుడు జంబుమాలితోనూ యుద్ధం చేశారు. అలాగే గజుడికి తపనుడనే రాక్షసుడితోనూ నీరుడికి నికుంభుడనే రాక్షసుడి వీరుడితోనూ యుద్ధం జరిగింది. సుగ్రీవుడు ప్రఘనుడనే రాక్షసుడితోనూ లక్ష్మణుడు విరూపాక్షుడితోనూ యుద్ధం చేశారు. ఇలా అనేక మంది వానర వీరులు రాక్షస వీరులతో భయంకరమైన ద్వంద్వ యుద్ధాలు చేశారు. ఈ ద్వంద్వ యుద్ధాలలో అంగదుడు ఇంద్రజిత్తు రథాన్ని, సారథిని, గుర్రాలను నాశనం చేశాడు. సంపాతి ప్రజంఘుణ్ణి చంపాడు. హనుమంతుడు జంబుమాలిని కొట్టాడు. ప్రతపనుడు అనే రాక్షసుడి కళ్ళు నలుడు పీకేశాడు. ప్రఘనుడు సుగ్రీవుడి చేతిలో చచ్చాడు. నలుగురు రాక్షసులు రాముడి మీద బాణాలు ప్రయోగించారు. రాముడు తన బాణాలతో ఆ నలుగురి తలలో తెగవేశాడు. మైందుడు వర్జముష్టి అనేవాణ్ణి పిడికిలితో పొడిచి చంపాడు. సుషేనుడి చేతిలో విద్యున్మాలి చచ్చాడు. మొత్తం మీద ఇలా జరిగిన ద్వంద్వ యుద్ధాలలో చాలామంది రాక్షసులు వానరుల చేతిలో చచ్చారు. ఇంతలో సూర్యాస్తమయ్యింది. చీకటి పడింది. కానీ యుద్ధం ఆగలేదు. రాక్షసులు యుద్ధభూమి అంతటా తిరుగుతూ వానరులను భక్షించసాగారు. వానరులు బంగారు నగలను, తెల్లగా మెరిసే దంతాలను బట్టి రాక్షసులను పోల్చి పట్టి చీల్చారు. ఆ కటిక చీకటిలోనే రామ లక్ష్మణులు తమ బాణాలతో అనేక మంది రాక్షసులను చంపారు. అంగదుడు తన రథాన్ని, సారథిని, గుర్రాలను నాశనం చేసిన తరువాత ఇంద్రజిత్తు తన మాయచేత అదృశ్యమైపోయి ఇప్పుడు రామ లక్ష్మణుల మీద నాగాస్త్రాలు ప్రయోగించి ఆ ఇద్దరిని బంధించాడు. అతను వాళ్లతో, నేను అదృశ్యంగా యుద్ధం చేసేటప్పుడు నన్ను ఇంద్రుడు అయినా ఏమీ చెయ్యలేడు. అల్పులైన మీరెంతా, ఇప్పుడే మీ ప్రాణాలు తీస్తాను అంటూ సింహనాదం చేశాడు. బాణాలతో శరీరాలు పూర్తిగా కట్టుబడిపోయిన రామ లక్ష్మణులకు ఏమీ కనిపించలేదు. ఇంద్రజిత్తు వేసే బాణాలు వారి మర్మస్థానాలలో తగిలాయి. ఇద్దరూ నేల మీద పడిపోయారు. వారి రక్తం ఏర్లు కట్టి పారింది. రాముడి స్థితి చూసి లక్ష్మణుడికి జీవితం మీద ఆశపోయింది. హనుమంతుడు మొదలైన వానర ప్రముఖులు రామ లక్ష్మణుల చుట్టూ చేరి దుఃఖించారు. ఇంద్రజిత్తు కోసం వానరులు అనేకులు అన్ని దిక్కులు వెతికారు. కానీ లాభం లేకపోయింది. ఒక్క విభీషణుడిదే తన మాయతో ఇంద్రజిత్తును చూడగలిగాడు. ఈ లోపల ఇంద్రజిత్తు రాక్షసులతో ఇలా చెబుతున్నాడు, చూడండి, రామలక్ష్మణుల పరాక్రమం నా ముందు ఎందుకు పనికిరాలేదు. వాళ్లను నా బాణాలతో బంధించాను. ఈ బంధాల నుంచి వారిని ఎవరూ విడిపించలేరు. వీళ్ళు నా చేతిలో చచ్చారు. ఇలా అని ఇంద్రజిత్తు వానర వీరులను తన బాణాలతో నొప్పించసాగాడు. రాక్షసులు ఇంద్రజిత్తును కొనియాడారు. కదలకుండా పడి ఉన్న రామ లక్ష్మణులు చూసి వాళ్ళు చచ్చిపోయారనుకుని ఇంద్రజిత్తు లంకానగరంలోకి వెళ్ళిపోయాడు. సుగ్రీవుడు కూడా రామ లక్ష్మణుల శరీరాలను పూర్తిగా కప్పిన బాణాలను చూసి భయపడ్డాడు. అతను ఏడుస్తూ ఉండటం చూసి విభీషణుడు, సుగ్రీవుడా, భయపడకు, ఏడవకు, యుద్ధం అంటే ఇలాగే ఉంటుంది. అన్నప్పుడల్లా విజయమే కలుగుతుంది. రామలక్ష్మణులు మూర్ఛపోయారు. తిరిగి వాళ్ళు స్పృహ తెచ్చుకోవచ్చు అని సుగ్రీవుడు కన్నీడు తుడిచాడు.
లంకకు తిరిగి వెళ్ళిన ఇంద్రజిత్తు తన తండ్రిని కలుసుకుని రామలక్ష్మణులను చంపాను అని చెప్పాడు. రావణుడు పరమానందంతో ఆసనం నుంచి లేచి తన కొడుకును కౌగిలించుకున్నాడు. అతను రామ లక్ష్మణుల వధ ఎలా జరిగినది కొడుకును అడిగే చెప్పించుకున్నాడు. తరువాత అతను ఇంద్రజిత్తును పంపేసి సీతకు కావలి ఉన్న రాక్షస స్త్రీలను పిలిపించాడు. త్రిజట మొదలుగా గల రాక్షస స్త్రీలు వచ్చారు. రావణుడు వాళ్లతో, ఇంద్రజిత్తు రామ లక్ష్మణులు చంపాడని సీతతో చెప్పండి. ఆమెను పుష్పక విమానంలో తీసుకుపోయి చచ్చిపడి ఉన్న రామ లక్ష్మణులను చూపించండి. ఇక సీత రాముడి మీద ఆశ వదులుకుని చక్కగా అలంకరించుకుని నన్ను చేరవచ్చు అన్నాడు. రాక్షస స్త్రీలు పుష్పక విమానాన్ని తీసుకుని అశోకవనంలో ఉన్న సీత వద్దకు వెళ్ళి సీతను త్రిజటతో బాటు అందులో ఎక్కించి రామ లక్ష్మణులను చూపించడానికి తీసుకుపోయారు. రావణుడు లంకలో జెండా ఎగరవేయించి అలంకరించడానికి ఉత్తర్వు ఇచ్చాడు. ఇంద్రజిత్తు రామ లక్ష్మణులు చంపినట్టు చాటింపు వేయించాడు. సీత రాక్షసులను చూసింది. వాళ్ళు మహా ఆనందంలో ఉన్నారు. వానరులు దుఃఖంలో ఉండటం కూడా ఆమె చూసింది. బాణాలు శరీరమంతా కప్పి నేల మీద పడి ఉన్న రామ లక్ష్మణులు కూడా ఆమె చూసింది. ఆమెకు దుఃఖం ఆగలేదు. రామ లక్ష్మణులు చచ్చిపోయారనుకునే సీత చాలా దుఃఖించింది. ఆమెకు లోగడ జ్యోతిషులు తాను పుత్రవతి అవుతుందని, తనకు వైధవ్యం లేదని, తన భర్త అశ్వమేధయాగం చేస్తాడని, తాను సామ్రాజ్యానికి పట్టమహిషి అవుతుందని, ఎందుకంటే ఆమె పాదాలలో పద్మరేఖలున్నాయని ఏమేమో చెప్పారు. అవన్నీ ఇప్పుడు అబద్ధమయ్యాయి. ఈ విధంగా దుఃఖించే సీతను ఊరడిస్తూ త్రిజట రామలక్ష్మణులు చావలేదని, మూర్ఛలో ఉన్నారని చెప్పింది. రాక్షస స్త్రీలు సీతను పుష్పక విమానంలో అశోకవనానికి తిరిగి తీసుకుపోయారు. తరువాత రామలక్ష్మణుల్లో రాముడు ముందు మూర్ఛ నుండి బయటకు వచ్చాడు. అయితే అతను ఇంకా బాణపాశాలకు కట్టుబడే ఉన్నాడు. చచ్చినట్టు పడి ఉన్న లక్ష్మణుని చూసి అతను చాలా శోకించాడు. లక్ష్మణుడు చచ్చిపోతే తాను బతికి ఉండటం అసాధ్యమని, విభీషణుణ్ణి రాక్షసరాజు చేస్తానన్న మాట నిలబెట్టుకునే అవకాశం తనకు లేకుండా పోయిందని, సుగ్రీవుడు మొదలైన వారు వానర సేనలతో కిష్కింధకు వెళ్ళిపోవడం మంచిదని రాముడు అన్నాడు. అతను శోకిస్తుంటే వానర ప్రముఖులంతా అతనితో పాటు శోకించారు. ఇంతలో విభీషణుడు అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి ఇంద్రజిత్తు అనుకుని వానరులు చెల్లాచెదరై పరిగెత్తసాగారు. సుగ్రీవుడు ఆజ్ఞాపించగా జాంబవంతుడు వానరులతో, వచ్చినది విభీషణుడు, ఇంద్రజిత్తు కాదు అని చెప్పాడు. రామలక్ష్మణుల స్థితి చూసి విభీషణుడు చాలా బాధపడ్డాడు. అతనికి తాను లంకకు రాజునవుతానన్న ఆశ కాస్తా పోయింది. సుగ్రీవుడు విభీషణుణ్ణి కౌగిలించుకొని, విభీషణ, అప్పుడే రావణుడు ఇంద్రజిత్తు నెగ్గారనుకోను. నువ్వు లంకకు రాజు కాగలవు. రామలక్ష్మణులకు ప్రాణాపాయం లేదు. ఈ మూర్ఛ నుండి తేరుకోగానే వాళ్ళు శత్రునాశనం చేయగలరు అన్నాడు. తరువాత సుగ్రీవుడు తన మామ అయిన సుషేణుడితో, రామలక్ష్మణులు మూర్ఛ తేరగానే వీళ్లను కొందరు వానర వీరులను తీసుకుని కిష్కింధకు వెళ్ళిపో. నేను రావణుణ్ణి సకుటుంబంగా చంపి సీతను తీసుకుని వస్తాను అన్నాడు. సుషేణుడు సుగ్రీవుడితో, పూర్వం దేవదానవ యుద్ధాలు జరగటం నాకు తెలుసు. అప్పుడు కూడా రాక్షసులు మాయా యుద్ధాలు చేసి దేవతలను చాలా మందిని పడగొట్టారు. కొందరు దేవతలు మూర్ఛపోయారు, కొందరు చచ్చిపోయారు. అప్పుడు దేవతల గురువైన బృహస్పతి మృత సంజీవని విద్యతోనూ మూలికలతోనూ వారికి చికిత్స చేశాడు. సంజీవకరణి, విశల్యకరణి అనే ఓషధులు పాలసముద్రం వద్ద కొండల్లో ఉంటాయి. పూర్వం క్షీరసాగర మథనం జరిగిన చోట చంద్రపర్వతము, ద్రోణపర్వతము ఉన్నాయి. వాటి మీదనే ఈ ఔషధులు ఉంటాయి. అక్కడికి హనుమంతుణ్ణి పంపించు అన్నాడు. ఇంతలో ప్రళయంగా గాలి వీచింది. వానరులకు గరుత్మంతుడు వస్తూ కనిపించాడు. గరుత్మంతుడు రావటం చూసి రామలక్ష్మణులను బాణాల రూపంలో
బంధించి ఉండిన సర్పాలు భయపడి పారిపోయాయి. గరుత్మంతుడు రామ లక్ష్మణుల వద్ద దిగి వారి ముఖాలు శరీరాలు నిమిరాడు. వెంటనే వాళ్ళ గాయాలు నయమయ్యాయి. రాముడు అతనితో, మీ దయ వల్ల ఎప్పటిలాగా మేము బలవంతులమయ్యాం. మిమ్మల్ని చూస్తుంటే మా తండ్రి దశరథ మహారాజును మా తాత అజమహారాజును చూసినంత ఆనందం కలుగుతున్నది. మీ దివ్య వస్త్రాలు ఆభరణాలు చూడగా ఆశ్చర్యం కలుగుతున్నది. మీరెవరు అన్నాడు. గరుత్మంతుడు ఆనంద బాష్పాలు రాల్చుతూ, రామా, నేను నీకు స్నేహితుణ్ణి, ఇష్టుణ్ణి, నీ ప్రాణం లాంటివాణ్ణి. నా పేరు గరుత్మంతుడు. మీ ఇద్దరికీ సహాయం చేయటానికే వచ్చాను. ఈ బాణపాసాలు నిజానికి సర్పాలు. వీటిని వదిలించడం అందరికీ సాధ్యం కాదు. అందుకే మీ స్థితి గురించి వినగానే పరిగెత్తుకుంటూ వచ్చాను. మిమ్మల్ని విడిపించాను. ఈ యుద్ధంలో మీరు ఏమాత్రమూ ఏమరుపాటుగా ఉండరాదు. రాక్షసులను నమ్మరాదని ఇప్పుడు మీకే తెలిసి వచ్చింది కదా అన్నాడు. తరువాత గరుత్మంతుడు వెళ్ళిపోవటానికి రాముడి వద్ద సెలవు పుచ్చుకుంటూ, నేను నీకు ఎలా స్నేహితుడిని ఇప్పుడు అడుగకు. ఈ యుద్ధంలో గెలిచిన అనంతరం ఆ సంగతి నీకే తెలుస్తుంది. యుద్ధం అయిపోయాక లంకలో పసివాళ్ళు ముసలివాళ్ళు మాత్రమే మిగులుతారు. రావణుడు చస్తాడు. సీత నీకు దక్కుతుంది అని చెప్పి ఆకాశ మార్గాన ఎగిరి వెళ్ళిపోయాడు. రామలక్ష్మణులు మామూలు మనుషులుగా కాగానే వానరులు తోకలు ఎగరేస్తూ సింహనాదాలు చేశారు. భేరులు మృదంగాలు మోగాయి. వానరులు చెట్లు పీకి లంకాద్వారాలను ముట్టడించారు. అప్పటికి అర్ధరాత్రి అయ్యింది. ఆ నిశిరాత్రి వేళ వానరులు సింహనాదాలు చేయటం రావణుడు రాక్షసులు విన్నారు. రావణుడు తన మంత్రులతో, వానరులు మహా ఆనందంలో ఉన్నట్టున్నారు. రామలక్ష్మణుల కోసం ఏడుస్తూ ఉండవలసిన వాళ్ళు సంతోషంగా ఎందుకున్నారు అని వానరులు ఉత్సాహానికి కారణం తెలుసుకురావటానికి రాక్షసులను పంపాడు. వాళ్ళు వెళ్ళి ప్రాకారాల మీదకి ఎక్కి వానరసేనను బాణపాసాలు వదిలి సుఖంగా ఉన్న రామలక్ష్మణులు చూసి రావణుడి వద్దకు తిరిగి వెళ్ళి తాము చూసినది చెప్పారు. రామలక్ష్మణులు ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణాబంధాల నుంచి బయటపడ్డారని విని రావణుడు వెలవెలపోయాడు. వాసుకి లాంటి బాణాలు నిష్ప్రయోజనమయ్యాయి. అతను ధూమ్రాక్షుడనే వాడితో, నువ్వు పెద్ద సేనతో వెళ్ళి వానరులను రాముణ్ణి చంపిరా అన్నాడు. ధూమ్రాక్షుడు వెంటనే బయలుదేరి వెళ్ళి సేనాధ్యక్షుడితో తాను యుద్ధానికి పోతున్నానని, తన కోసం సేనను సిద్ధం చెయ్యమని చెప్పాడు. ధూమ్రాక్షుడికి సేన సిద్ధమైంది. రకరకాల ఆయుధాలు ధరించిన రాక్షసులు ఆ సేనలో ఉన్నారు. వారిని వెంటబెట్టుకుని ఉత్తమమైన రథం ఎక్కి ధూమ్రాక్షుడు పడమటి ద్వారం వద్దకు వెళ్ళాడు. ధూమ్రాక్షుడు రావడం చూస్తూనే వానరులు సింహనాదాలు చేశారు. ఉభయపక్షాలకు పోరు ప్రారంభమైంది. రాక్షసుల ఆయుధాల చేత దెబ్బలు తింటూ వానరులు రాక్షసులను చెట్లతోనూ బండరాళ్లతోనూ కుట్టారు. మొత్తం మీద రాక్షసులే ఎక్కువ నష్టపడి పారిపోసాగారు. అది చూసి ధూమ్రాక్షుడు వానరులను హింసించనారంభించాడు. వానరులు కూడా అధిక సంఖ్యలో చచ్చారు. ధూమ్రాక్షుడు వానరసేనను నష్టపరచడమే కాక తరమటం చూసి హనుమంతుడికి చాలా కోపం వచ్చింది. అతను పెద్ద శిలను తీసుకుని ధూమ్రాక్షుడి మీదకి పోయి అతని రథం మీద విసిరికొట్టాడు. రథం ధ్వంసమయ్యింది. రథం మీద పడే ఆ శిలను చూస్తూనే ధూమ్రాక్షుడు గద తీసుకుని నేల మీదకి దూకి నిలబడ్డాడు. తరువాత హనుమంతుడు చెట్ల బోదెలు కొమ్మలు తీసుకుని రాక్షసులను ఎడాపెడా చదును చెయ్యసాగాడు. రాక్షసులు పారిపోయారు. తరువాత హనుమంతుడు ధూమ్రాక్షుడి పైకి వచ్చాడు. ధూమ్రాక్షుడు గదతో హనుమంతుడిని ఎదుర్కొని దానితో హనుమంతుడి తల మీద కొట్టాడు. హనుమంతుడు ఆ దెబ్బను లక్ష్యపెట్టక ధూమ్రాక్షుడి మీద ఒక పర్వత శిఖరాన్ని వేశాడు. ఆ దెబ్బకు ధూమ్రాక్షుడు చచ్చాడు. అది చూసి వానరులు మరింత ఉత్సాహంగా రాక్షసుల మీద పడ్డారు. రాక్షసులు భయపడి లంకలోకి పారిపోయారు.
ధూమ్రాక్షుడు చచ్చినట్టు విని రావణుడికి అమిత కోపం వచ్చింది. అతను వజ్రదంష్ట్రుడనే రాక్షసుణ్ణి చూసి, నువ్వు వెంటనే వెళ్ళి రాముణ్ణి, సుగ్రీవుణ్ణి, అందరూ వానరులను చంపిరా అన్నాడు. వజ్రదంష్ట్రుడు మాయలు నేర్చినవాడు. అతను సైన్యాన్ని తీసుకుని, కవచం ధరించి, ధనుర్బాణాలు తీసుకుని రథం మీద యుద్ధానికి బయలుదేరాడు. అతని వెంట మంచి మంచి అస్త్రాలు ధరించిన రాక్షస వీరులు బయలుదేరారు. వజ్రదంష్ట్రుడి రాక్షస సేనలు లంకానగరపు దక్షిణ ద్వారం గుండా బయటికి వచ్చాయి. ఆ ద్వారాన్ని ముట్టడించినది అంగదుడు. వానర రాక్షసుల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసులు అనేక మంది వానరులను చంపడం చూసి అంగదుడు మండిపడి దారుణంగా రాక్షస వధ సాగించాడు. అతని దెబ్బలకు అందుబాటులోకి వచ్చిన రాక్షసుల తలలు ఒక్కొక్క దెబ్బకే పగిలిపోయాయి. అంగదుడి దెబ్బకు తట్టుకోలేక రాక్షస బలాలు చిందరవందర కావటం చూసి వజ్రదంష్ట్రుడికి కోపం వచ్చింది. అతను వానరసేన మీద బాణవర్షం కురిపించాడు. చివరకు అంగదుడు, వజ్రదంష్ట్రుడు ఒకరినొకరు ఎదుర్కొనటం జరిగింది. వారి మధ్య జరిగిన ద్వంద్వయుద్ధంలో అంగదుడు వజ్రదంష్ట్రుడి రథాన్ని ఒక శిలతో ధ్వంసం చేశాడు. వజ్రదంష్ట్రుడు గద తీసుకుని నేలపైకి దూకి వెంటనే కొంతసేపు మూర్ఛపోయాడు. మూర్ఛ నుంచి బయటపడుతూనే వజ్రదంష్ట్రుడు తన ఎదురుగా నిలిచి ఉన్న అంగదుడి రొమ్ముకేసి గద విసిరాడు. అటు తర్వాత ఇద్దరూ ముష్టి యుద్ధానికి దిగారు. ఇద్దరూ చాలాసేపు పోరాడి అలసిపోయి మోకాళ్ల మీద కూర్చుని ఉన్న సమయంలో అంగదుడు అకస్మాత్తుగా లేచి వజ్రదంష్ట్రుడి తలను ఖడ్గంతో ఖండించాడు. వానరులు చాలా సంతోషించారు. వజ్రదంష్ట్రుడు చచ్చినట్టు విని రావణుడు అకంపుణుణ్ణి సేనతో సహా యుద్ధానికి పంపాడు. ఆ ప్రకారమే అకంపనుడు మంచి రథం మీద సేనను వెంటబెట్టుకుని బయలుదేరాడు. మళ్ళీ రాక్షసులకు, వానరులకు తీవ్రమైన యుద్ధం జరిగింది. రెండు పక్షాల అనేక మంది చచ్చారు. కుముదుడు, నలుడు, మైందుడు, ద్వివిధుడు అనే వానర వీరులు విజృంభించి రాక్షసులను చంపసాగారు. అకంపనుడు ఆ వానర వీరులను గమనించి తన రథాన్ని వారి వైపు తోలించాడు. అకంపనుడి ముందు వానరులు నిలువలేకపోవటం చూసి హనుమంతుడు ముందుకు వచ్చాడు. అకంపనుడు హనుమంతుడిపైన బాణవర్షం కురిపించాడు. హనుమంతుడు ఆ బాణాలను లక్ష్యపెట్టక గట్టిగా సింహనాదం చేసి భూమి అదిరేలాగా కాలు తాటిస్తూ ఒక పెద్ద శిల తీసుకుని అకంపనుడి మీదకి వెళ్ళాడు. కానీ అకంపనుడు తన బాణాలతో హనుమంతుడి చేతిలోనూ శిలను తుంపులు తుంపులు చేశాడు. హనుమంతుడు ఒక మద్ది చెట్టును పెకిలించి దానితో అకంపనుడి నెత్తి మీద కొట్టాడు. ఆ దెబ్బతో అకంపనుడు చచ్చిపోయాడు. రాక్షసులు ఇది చూసి భయపడి తమ చేతుల్లోని ఆయుధాలు అక్కడే పారేసి లంకలోకి పారిపోయారు. అకంపనుణ్ణి చంపినందుకు హనుమంతుణ్ణి వానర వీరులు ఎంతగానో ప్రశంసించారు. హనుమంతుడు వాళ్లను అభినందించాడు. వానరులు రాక్షసుల గుండెలు అదిరేటట్టు సింహనాదాలు చేశారు. అకంపనుడు చచ్చాడని విని రావణుడు కొంచెం సేపు విచారించి మంత్రులతో సంప్రదించి తన సేనా వ్యూహాలను పరీక్షించటానికి లంక అంతా తిరిగాడు. లంక అంతటా రాక్షసుల జెండాలు ఎగురుతున్నాయి. నగరం చుట్టూ వానరసేనలు ముట్టడి వేసి ఉన్నాయి. రావణుడు సభాభవనానికి తిరిగి వచ్చి ప్రహస్తుణ్ణి చూసి, శత్రు సైన్యాలు వచ్చి మన నగరాన్ని ముట్టడిస్తే దాన్ని విడిపించడానికి ఇతరులు చేసే ప్రయత్నం నిరర్థకమవుతుందని తోస్తోంది. ఆ పని చేయగల వాళ్ళం నేను, కుంభకర్ణుడు, నువ్వు, ఇంద్రజిత్తు, నికంభుడు మాత్రమే. నువ్వు తగిన సేనను వెంట తీసుకుపోయి వానర సేనను జయించిరా అన్నాడు. అందుకు ప్రహస్తుడు ఇలా అన్నాడు, ఇది ముందు చర్చించిన సంగతే కదా, దీన్ని గురించి మనకు మనస్పర్ధ కూడా వచ్చింది. సీతను రాముడికి ఇచ్చేయటం క్షేమమని నాకు తెలిసినదే, లేకపోతే యుద్ధం తప్పదన్న సంగతి కూడా ముందే తెలుసు. అయితే నీకు ఇష్టమైన పని చేయటానికి నేను ఎప్పుడూ సిద్ధమే. నీకోసం యుద్ధంలో ప్రాణాలు కూడా విడుస్తాను. ఇలా అని సేనానాయకుడైన ప్రహస్తుడు పెద్ద సేనను బయలుదేరదీయమని
సేనాధ్యక్షులకు ఉత్తర్వు ఇచ్చాడు. రాక్షస వీరులు విజయం కోరి హోమాలు చేసి బ్రాహ్మణులను అర్చించి యుద్ధానికి కదిలారు. ప్రహస్తుడు భేరీ మోగించి గుర్రాలు పూంచిన రథం మీద బయలుదేరాడు. అతని వెంట అతని నలుగురు మంత్రులు నరాంతకుడు, కుంభహనుడు, మహానాథుడు, సమున్నతుడు అనేవాళ్ళు బయలుదేరారు. రాముడు ప్రహస్తుడు రావటం చూసి విభీషణుడితో, ఆ వచ్చే రాక్షసుడు చాలా పరాక్రమవంతుడిలాగా కనబడుతున్నాడు, ఎవరతను అన్నాడు. అతను రావణుడి సేనానాయకుడు ప్రహస్తుడు. రావణుడి సేనలో 3వ వంతు ఇతని కింద ఉంటుంది. ఇతను అస్త్రాలు తెలిసినవాడు, పరాక్రమవంతుడుగా ప్రసిద్ధి కలవాడు అని విభీషణుడు రాముడికి చెప్పాడు. కథ ఇంకా ఉంది.